హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం అక్టోబర్ 9th 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ కంటెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్ సృష్టికర్తలకు నోబెల్. సో నిన్నటి వీడియోలో మనము భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతులను చూసాము. అంతకంటే ముందు వీడియోలో మనము వైద్య రంగంలో నోబెల్ బహుమతులు చూసాము. టుడే రసాయనిక శాస్త్రం కెమిస్ట్రీలో నోబెల్ గ్రహీతలను చూద్దాము. కెమిస్ట్రీ విభాగంలో నోబెల్ గ్రహీతలను చూద్దాము. సో మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్ సృష్టికర్తలకు నోబెల్ ప్రకటించడం జరిగింది. ఎడారుల్లో పొడి గాలి నుంచి తేమ లేదా నీటిని ఉత్పత్తి చేయడం, వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ను సంగ్రహించడం వంటి కీలక ప్రక్రియలకు అవసరమైన మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్లను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు సెసిము కిటాగావా, రిచర్డ్ రాబ్సన్, ఒమర్ ఎం యాగీలను నోబెల్ వరించింది. ఈ ఏడాదికి గాను రసాయన శాస్త్రంలో వారిని ఈ అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. రాబ్సన్ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ విశ్వవిద్యాలయానికి, కిటాగావా జపాన్లోని క్యోటో యూనివర్సిటీకి, యాగి అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా పనిచేస్తున్నారు. సో రాబ్సన్, కిటాగావా, యాగి ఈ ముగ్గురికి రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతిని ప్రకటించడం జరిగింది. నోబెల్ అవార్డ్స్ చాలా ఇంపార్టెంట్. డైలీ ఒకటి చూస్తున్నాము నోబెల్ అవార్డు గ్రహీతలకు సంబంధించి. సో చాలా ఇంపార్టెంట్. ఈ నేమ్స్ గుర్తుంచుకో. కంపల్సరీ నోబెల్ అవార్డు గ్రహీతలకు సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో క్వశ్చన్స్ వస్తాయి. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ఫ్రెండ్లీ బ్యాక్టీరియా. రోగి శరీరంలోనే ఉంటూ క్యాన్సర్ కణాలపై పోరాడగలిగే స్నేహపూర్వక బ్యాక్టీరియాను అభివృద్ధి చేసినట్లు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ రీసెర్చ్ IISERకు చెందిన శాస్త్రవేత్తలు ప్రకటించారు. రీప్రోగ్రామింగ్ ద ప్రాసెసివ్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ ట్యూమర్ మైక్రో ఎన్విరాన్మెంట్ రీసెట్ పేరుతో ఈ ప్రాజెక్టును రూపొందించడం జరిగింది. సో మన బాడీలోనే ఉంటూ క్యాన్సర్ కణాలపై పోరాడగలిగే స్నేహపూర్వక బ్యాక్టీరియాను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ రీసెర్చ్కు చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూద్దాము. తెలంగాణ ప్రభుత్వానికి టుడేస్ ట్రావెలర్ అవార్డు. ప్రతిష్టాత్మక ట్రావెలర్ పబ్లికేషన్ టుడేస్ ట్రావెలర్ 28వ వార్షిక అవార్డుల్లో తెలంగాణ ప్రభుత్వంతో పాటు రాష్ట్రంలోని మరో 3 ప్రైవేటు సంస్థలు ఈ పురస్కారాన్ని అందుకున్నాయి. బతుకమ్మ పండుగను ప్రోత్సహించినందుకు తెలంగాణ ప్రభుత్వం తరపున ఉత్తమ ప్రచార పురస్కారాన్ని పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ అందుకున్నారు. ఐటీసీ కోహినూరు, వెస్టిన్ హోటళ్లు, హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ వివిధ విభాగాల్లో అవార్డులను అందుకున్నాయి. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే వాంఖేడేలో వెంగ్ సర్కార్ విగ్రహం. ముంబాయి వాంఖేడే స్టేడియంలో టీమిండియా మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్ సర్కార్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ముంబాయి క్రికెట్ సంఘం ప్రకటించింది. భారత క్రికెట్, ముంబాయి క్రికెట్కు వెంగ్ సర్కార్ ఎంతో కృషి చేయడం జరిగింది. అందుకు గుర్తింపుగా విగ్రహాన్ని వాంఖేడే స్టేడియంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూస్తే భారత్లో అమెరికా రాయబారిగా సెర్గియే గోర్. భారత్లో అమెరికా నూతన రాయబారిగా డొనాల్డ్ ట్రంప్ వీర విధేయుడు సెర్గియే గోర్ నియామకానికి సెనెట్ ఆమోద ముద్ర వేసింది. భారత రాయబారిగానే కాకుండా దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల ప్రత్యేక రాయబారిగాను గోర్ వ్యవహరించనున్నారు.
అలాగే నెక్స్ట్ టాపిక్ చూస్తే రాజస్థాన్లో 111 అడుగుల హనుమంతుడి విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. రాజస్థాన్లోని నాథ్ ద్వారాలో 111 అడుగుల హనుమంతుడి విగ్రహం త్వరలోనే కొలువుదీరనుంది. శిల్పి నరేష్ కుమార్ కుమావత్ దీనిని రూపొందిస్తున్నారు. ముంబైకి చెందిన వ్యాపారవేత్త గిరీష్ షా ఈ విగ్రహాన్ని తయారు చేయించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, టుడే అక్టోబర్ 9, 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ.